మీరు కనుక నెలకి కేవలం 30,000 రూపాయలు సంపాదిస్తూ ఆ 30,000లోనే నా ఖర్చులు ఎలా చూసుకోవాలి, నా కుటుంబ ఖర్చులు ఎలా చూసుకోవాలి, మా అప్పుల బాధ్యతలు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ చేస్తూ నా ఫ్యూచర్ కోసం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని సతమతం అవుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీ 30,000 రూపాయలతోనే మీ ఖర్చులు మొత్తం ఎలా చూసుకోవాలి, అలాగే ఫ్యూచర్ కోసం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. వీడియోలోకి డీటెయిల్గా వెళ్లే ముందు మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి, అందులో చాలా మంది నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాం. అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నాకు తెలిసినాక నాకు క్వాలిటీస్ అడిగారు. సాయి, నేను నెలకు కేవలం 30,000 సంపాదిస్తున్నాను, అలాగే నీకు తెలుసు కదా నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ప్లస్ నా ఖర్చులతో పాటు ప్రతి నెల ఇంటికి కొంచెం పంపించాలి, అలాగే కొంచెం బాకీ ఉంది అవి కూడా తీర్చాలి, దీంతో పాటు నువ్వు వేరే వీడియోస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నావు, ఇవన్నీ అసలు కుదరట్లేదు. ఆ 30,000 రూపాయలు నా ఖర్చులకే సరిపోతున్నాయి తప్ప నా ఫ్యూచర్ కోసం నేను ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేకపోతున్నాను అని అడిగారు. సో నేనేం చేస్తే బాగుండిద్ది, ఎలాంటి ఫైనాన్షియల్ ప్లాన్ ఫాలో అయితే బాగుంటుంది అని అడిగారు అనమాట. సో అలాంటి ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు మన ఇండియాలో ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నామండి. అలాగే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న 2 ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ది ప్రస్తుతం మనకున్న ఖర్చులతో కంపేర్ చేస్తే 30,000 రూపాయల శాలరీ అనేది కొంచెం మీడియం అమౌంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి, సిటీస్లో రెంట్ పెరిగిపోతున్నాయి, ఈఎంఐస్ పెరిగిపోతున్నాయి, మన నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి, ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి. కానీ శాలరీ మాత్రం 30,000 ఉంది, ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. సో ఇలాంటప్పుడు సిచ్యువేషన్ మేనేజ్ చేసుకోవాలి అంటే కన్ఫామ్గా ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది అవసరం. కొన్ని ఫినాన్షియల్ రూల్స్ కనుక మనం పాటించకపోతే 30,000 రూపాయలతో మన ఖర్చులు, మన ఫ్యామిలీ ఖర్చులు, మన అప్పుల బాధ్యతలు, అలాగే మన ఫ్యూచర్ సేవింగ్స్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఆ రూల్స్ పాటిస్తే మాత్రమే మన లైఫ్ని మనం 30,000 రూపాయలతో కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటి అంటే, 30,000 రూపాయల శాలరీ అంటే ఎక్కువగా ఈ కేటగిరీలో యూత్ ఉంటారండి. రీసెంట్గా క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిన అలాంటి యూత్ ఉంటారు. కానీ పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే, సోషల్ మీడియాలో వాళ్ళు చూసింది మొత్తం బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటారు. ఎవరినో సోషల్ మీడియాలో చూసి ప్రతి ఒక్క ఫోటో కూడా వాడు ఇన్స్టాగ్రామ్లో ఐఫోన్తో పెడుతున్నాడు అనేసి వీడు నాకు కూడా ఐఫోన్ కావాలి అనేసి ఐఫోన్ కొనేస్తాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఎవడు రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నాడు కదా అనేసి నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని లోన్ తీసుకుని రాయల్ ఎన్ఫీల్డ్ కొనేస్తాడు. అలాగే మన రూమ్లో ఫ్రెండ్స్ అందరూ ప్రతిరోజు స్విగ్గీలో, జొమాటోలో ప్యారడైజ్ బిర్యానీలు, బావర్చి బిర్యానీ పెట్టుకున్నారు కదా అనేసి వీడు కూడా నెలకి 10 సార్లు జొమాటో స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసేసుకుంటాడు. అలాగే మన ఫ్రెండ్ ఎవడో మాల్దీవ్స్ అండమాన్ ట్రిప్ వెళ్తున్నాడు కదా అనేసి వీడు కూడా అండమాన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాడు. సరే 30,000 రూపాయలు శాలరీ వస్తే లైఫ్ని ఎంజాయ్ చేయకూడదా? ఖచ్చితంగా చేయాలండి. కానీ లైఫ్లో మన బాధ్యతలు, తర్వాత మన భవిష్యత్తు ప్రణాళిక, దాని తర్వాత మన ఎంజాయ్మెంట్, ఇది ప్రయారిటీ ఉండాలి. అంతేకాని వచ్చిన డబ్బులు మొత్తం ఎంజాయ్మెంట్గా పెట్టేస్తే ఇంకా బాధ్యతలు ఎలా తీరుతాయి, అలాగే మీ ఫ్యూచర్ కోసం ఎలా సేవ్ చేసుకుంటారు? సో అన్నిటినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, దయచేసి మీరు సోషల్ మీడియాలో చూసేది మొత్తం నిజమని నమ్మొద్దు. ఎందుకంటే సోషల్ మీడియాలో మీకు కనిపించేది మొత్తం వాళ్ళ లైఫ్లో కేవలం 10 సెకండ్ల రీల్ మాత్రమే. కానీ వాళ్ళ రియల్ లైఫ్లో ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, వాడికి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాడికి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, వాడు ప్రతి నెల ఆ అప్పులు తెచ్చడానికి, ఈఎంఐలు తెచ్చడానికి ఎంత కష్టపడతారో మీకు తెలియదు. కేవలం ఎవడో ఐఫోన్తో వీడియో పెట్టాడు, రాయల్ ఎన్ఫీల్డ్ మీద వీడియో పెట్టాడు, లేకపోతే ఎవడో గోవా వెళ్ళి మాల్దీవ్స్ వెళ్ళి వీడియో పెట్టాడు అనేసి ఆ 10 సెకండ్లు చూసేసి అమ్మో వీడి లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనేసి వాళ్ళ లైఫ్ మొత్తం అలాగే ఉండిద్దేమో అనుకొని పాపం వీళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని మార్చడానికి ట్రై చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో మీకు కనిపించేది జస్ట్ 0.1% మాత్రమే. కానీ వాడి రియల్ లైఫ్ మాత్రం ఎవరికి తెలియదు. ఎవడు కూడా మీరు సోషల్ మీడియాలో చూసినంత రిచ్గా ఎవడూ బ్రతకట్లేదు. అది మొత్తం కేవలం షో ఆఫ్ మాత్రమే. ఎక్కడో కొంతమంది ఉంటారేమో, కానీ రియాలిటీలో ప్రతి ఒక్కడు బ్రతుకుతుంది ఈఎంఐస్తోనే, ప్రతి ఒక్కడు బ్రతుకుతుంది అప్పు చేసే. సో కాబట్టి మీరు మాత్రం దయచేసి ఆ ట్రాప్లో పడొద్దు. అలాగని ఏంటి వీడియో యూట్యూబ్లో వచ్చేసి ఐఫోన్ కొనొద్దు అంటున్నాడు, ఎన్ఫీల్డ్ కొనొద్దు అంటున్నాడు, ట్రిప్స్కి వెళ్ళొద్దు అంటున్నాడు, ఆర్డర్లు పెట్టుకోవద్దు అంటున్నాడు, ఏంటి అసలు వీడు అని అనుకోవద్దండి. ఎందుకంటే నేను కూడా మీలో ఒకడిని. నాకు కూడా నా చార్టెడ్ అకౌంటెన్సీ అయిన వెంటనే జాబ్ వచ్చేసింది. వచ్చిన వెంటనే నా లైఫ్ స్టైల్ మార్చానంటే లేదు. ఫస్ట్ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. తర్వాత మా ఫ్యామిలీ కోసం ఒక హౌస్ తీసుకున్నాను. దాని తర్వాత ఓకే లైఫ్ అంతా సెటిల్ అవుతుంది, ఒక్కొక్కటి ప్రాపర్గా నేను అనుకున్నట్లే జరుగుతుంది అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం. కానీ ఇప్పటివరకు ఎవరిది మా ఫ్రెండ్స్లో ఉంది, మా ఫ్యామిలీస్లో చాలా మందికి ఉంది, కానీ ఎవరిది కనీసం ఎక్కని కూడా ఎక్కలేదు. ఎందుకు? రాయల్ ఎన్ఫీల్డ్ నా ఫేవరెట్ బైక్, అది కావాలంటే నా డబ్బులతో కొనుక్కోవాలి అని ఒక ఫీలింగ్ నాకు ఉంది. సో కాబట్టి ఆ కోరిక నేను తీర్చుకున్నా. కానీ ఎప్పుడు నాకు జాబ్ వచ్చిన వెంటనే నా బాధ్యతలు మొత్తం మర్చిపోయి రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవాలి. ఫస్ట్ జాబ్ వచ్చిన వెంటనే నాకు ఫ్యామిలీకి ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీస్ కొన్ని తీర్చేసుకున్నాను. ఒక 2-3 ఇయర్స్లో అవి మొత్తం తీరిపోయినాయి. ఒక ఇల్లు కూడా కొనేసాను. దాని తర్వాత 25-26 ఏజ్ వచ్చేటప్పటికి నేను రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా, అలాగే ఐఫోన్ తీసుకున్నా,
1+12 తీసుకున్నాను. ఇలా ఎన్ని కావాలంటే అన్ని నా ఎంజాయ్మెంట్ మొత్తం తీర్చుకుంటూనే ఉన్నా. అలాగే మా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తాను, మంత్లీ జొమాటోలో ఆర్డర్లు పెట్టుకుంటాను. సో ఇవి మొత్తం నేను ఫాలో అయినవే. నేను ఫాలో అవ్వద్దేది కూడా మీకు నేర్పించాలనుకోవట్లేదు. సో కాబట్టి 30,000 రూపాయలతోనే మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోవాలి అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అవసరం, కొన్ని రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. అలాగే సోషల్ మీడియాలో మీరు ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు ఫస్ట్ ఎంజాయ్మెంట్కి మీ డబ్బులు మొత్తం దుబారా చేసేయద్దు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత ఇన్వెస్టింగ్, తర్వాత ఎంజాయ్మెంట్. సో ఈ కేటగిరీలో మీ లైఫ్ని ప్రయారిటైజ్ చేసుకోండి. మీరందరూ ఆల్రెడీ చాలాసార్లు 50-30-20 రూల్ వినే ఉంటారు. అంటే మీ శాలరీలో 50% ఏమో మీ అత్యవసర ఖర్చుల కోసం, 30% ఏమో మీ కోరికల కోసం, 20% ఏమో ఇన్వెస్ట్ చేయడం కోసం. ఈ రూల్ మీరు వినే ఉంటారు, నేను కూడా నాకు కొన్ని వీడియోస్లో చెప్పాను కూడా. కానీ ప్రస్తుతం పెరిగిపోతున్న ఖర్చులు బట్టి చూస్తే ఆ రూల్ని మనం కొంచెం మోడిఫై చేసుకోవాలి. అంటే ఎలా మోడిఫై చేద్దామంటే 50% ఖర్చులు కొనుక్కున్నాం కదా, ఇప్పుడు ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి దాన్ని 60% చేద్దాం. అలాగే 30% కోరికలు పెట్టినాం కదా, మీకు ఇందాకే చెప్పాను కోరికలు అనేవి చేసుకోవాలి, కానీ ఫస్ట్ మనం బాధ్యతలు ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత. సో స్టార్టింగ్లో మీరు కొంచెం అప్పులకి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి, మీ ఖర్చుల కోసం మొత్తం చూసుకోవాలి. కాబట్టి కోరికల ఖర్చులని కొంచెం తగ్గించుకోండి. 30% వద్దు, ప్రస్తుతానికి ఒక 15% పెట్టుకోండి దానికి. అలాగే సేవింగ్స్ అనేది 20% అనుకున్నాం కదా, సేవింగ్స్ పెంచుకోండి. ఎందుకంటే మీరు సేవింగ్స్ని ఎంత పెంచుకుంటే మీరు మీ ఫ్రీడమ్కి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. సో కాబట్టి 20% కాదు, సేవింగ్స్కి 25% పెట్టుకోండి. సో ఇప్పుడు మన కొత్త రూల్ 50-30-20 కాదు, 60-15-25. అంటే ఏంటి సార్ అంటే మీరు 30,000 రూపాయల్లో మీ ఖర్చుల కోసం కానీ, మీ ఫ్యామిలీ ఖర్చుల కోసం కానీ 60% పక్కన పెడతారు. అంటే 30,000లో 60% అంటే 18,000 రూపాయలు. అలాగే 15% ఏమో మీ కోరికల కోసం పక్కన పెట్టుకుంటారు. 30,000లో 15% అంటే 4,500 రూపీస్. అలాగే 30,000లో 25% ఇన్వెస్ట్మెంట్ కోసం పక్కన పెడతారు. సో 30,000లో 25% అంటే 7,500. 30,000 రూపాయల శాలరీని 18,000 రూపాయలేమో మీ ఖర్చుల కోసం, 4,500 రూపాయలేమో మీ కోరికల కోసం, 7,500 రూపాయలేమో మీ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ఈ రూల్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న డబ్బులతో ఏమేమి చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ 18,000 రూపాయలు మీరు అవసరాల కోసం పక్కన పెట్టుకున్నారు కదా, ఆ అవసరాల్లో ఏమేమి మీరు కవర్ చేసుకోవాలి అంటే మీ రెంట్ కవర్ చేసుకోవాలి, అలాగే మీ ప్రతి నెల గ్రోసరీస్ కవర్ చేసుకోవాలి, అలాగే మీ ఎలక్ట్రిసిటీ బిల్లు, మీ గ్యాస్ బిల్లు, మీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటే మీ పెట్రోల్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ ఇవి కవర్ చేసుకోవాలి. అలాగే మీకు ఏమన్నా చిన్న ఈఎంఐస్ ఉంటే ఆ ఈఎంఐస్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. సో కాబట్టి వీటన్నిటిని మీరు కంపేర్ చేసుకోండి. సో ప్రస్తుతం నేను నా ఇంటికి రెంట్ ఎంత కడుతున్నాను, నా ప్రతి నెల సరుకులకు ఎంత ఖర్చు అవుతుంది, నా ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత కడుతున్నాను, పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది, ఈ మొత్తం లెక్కేసుకోండి. అవి కనుక ఆల్రెడీ 18,000 లోపే ఉంటే వెరీ గుడ్, ఎందుకంటే మీరు చాలా మంచి ట్రాక్లో ఉన్నారు. అవి కనుక ఆల్రెడీ 18,000 కంటే ఎక్కువ దాటుతుంటే కనుక వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఆలోచించండి. వాటిల్లో కొన్ని ఖర్చులు ఉంటాయి, మనం 80% తగ్గించలేం, కానీ కొన్ని ఖర్చులు ఉంటాయి జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే అవి మేనేజ్ అవుతాయి. సో కాబట్టి మీరు ఎక్కువ ఖర్చులకు వెళ్ళిపోకుండా స్టార్టింగ్లో లిమిటెడ్గా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయండి. సో 18,000 రూపాయలతోనే మీ ఖర్చులన్నీ అయిపోయేటట్లు మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. తర్వాత 15% వాంట్స్ కోసం, మీ కోరికల కోసం పక్కన పెట్టాం. అంటే 4,500 రూపీస్ పక్కన పెట్టాం. 4,500 రూపీస్ అనేది మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కనుక జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్ బాగుంటుంది. అలా కాకుండా లేదు వీడంతైనా చెప్పని నేను నెలకు 6 సినిమాలకు పోతా, 10 సార్లు జొమాటో నుంచి ఆర్డర్లు పెట్టుకుంటా, లేకపోతే ఐఫోన్ వచ్చిన ప్రతిసారి ఈఎంఐలో తీసేసుకుంటాను, అలాగే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను కూడా నెలకు ట్రిప్కి వెళ్తాను. ఇలా కనుక మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకుంటే కన్ఫామ్గా మీరు ఉచ్చులో పడిపోతారు. ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే మీరు ఎంతకాలం జీవించినా సరే మీ అప్పులు తీరవు, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వదు, మీరు ఫ్యూచర్ కోసం ₹1 దాచిపెట్టుకోలేరు. సో కాబట్టి మీరు మీ బడ్జెట్ మొత్తంలో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. నేను అసలు మానేమని అస్సలు చెప్పట్లేదు, కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సింది మీ కోరికల్ని. కొంతకాలం కంట్రోల్ చేసుకుంటే ఒక పక్క మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, తర్వాత స్లోగా మీ శాలరీ పెరుగుతుంది, అలాగే మీకు బోనస్లు వస్తూ ఉంటాయి, ఈ మొత్తం జరుగుతాయి కదా. సో పెరుగుతున్నప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్లో మీ శాలరీ 30,000 రూపాయలే ఉన్నప్పుడు ఇన్ని కోరికలు పెట్టుకొని నేను ఒకేసారి నా కోరికలు మొత్తం తీర్చేసుకోవాలి, అలాగే ఫ్యూచర్ కోసం కూడా చేయాలి అంటే అది అవ్వని పని. కేవలం నా వీడియో కాదు, ఇంకో 100 మంది వీడియోస్ మీరు చూసినా సరే మీరు కనుక మీ కోరికల్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోకపోతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీకు 30,000 రూపాయలతో రావడం చాలా కష్టమవుతుంది. సో కాబట్టి ఇది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. 4,500 రూపాయలు పక్కన పెట్టినాం కదా, అందులో మీరు ఏం కవర్ చేసుకోవాలి అంటే మీరు మూవీస్కి వెళ్ళాలన్నా, లేకపోతే అప్పుడప్పుడు స్విగ్గీని జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకోవాలన్నా, లేకపోతే చిన్న షాపింగ్ ఏమైనా చేసుకోవాలన్నా, అలాగే ఫ్రెండ్స్తో ఏమైనా చిన్న ట్రిప్ వేయాలన్నా ఈ ఖర్చులు ఇందులో ప్లాన్ చేసుకోండి. అండర్స్టాండ్ చేసుకోగలను ఏంటి అసలు 4,500తో ఈ మొత్తం ఎక్కడవుతాయి అంటే అవ్వవు. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అంటే మీరు ప్రతి నెల ట్రిప్ వెళ్తున్నారు అలా కాదు, 3 మంత్స్కి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి, లేకపోతే 2 మంత్స్కి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి, బ్రహ్మాండంగా వెళ్ళి రావచ్చు. అలాగే మీరు నెలకి 10 సార్లు జొమాటో ఆర్డర్ పెట్టుకుంటున్నారు అలా కాదు, వారానికి ఒకసారి పెట్టుకోండి. అలాగే షాపింగ్ ప్రతి నెల
2 pairs 3 pairs కొనుక్కుంటున్నారు, ప్రతి నెల 1 pair కొనుక్కోండి, నెక్స్ట్ మంత్ ఇంకో పేర్ అలా, లేకపోతే మీకు బోనస్ వచ్చినప్పుడు కొనుక్కోండి. సో కాబట్టి వాంట్స్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి. చెప్తున్నా కదండి, నేను నా ఫ్రెండ్స్లోనే నెలకి ₹1,00,000 సంపాదిస్తూ ₹1 కూడా సేవ్ చేయని వాళ్ళని చాలామందిని చూసా. వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ₹1,00,000 వస్తుంది కదా నాకేంటిలే అనేసి ఇష్టం వచ్చినట్లు ఖర్చులు. నెలకి 30 సార్లు జొమాటో ఆర్డర్లు, నెలకి 4 ట్రిప్పులు, ఈఎంఐస్లో అన్నీ కొనేయటం, పర్సనల్ లోన్ తీసుకొని ట్రిప్పులకి వెళ్ళటం, ఈ మొత్తం చేస్తూ వాళ్ళు అలా జీవిస్తున్నారు. అలా జీవించిన వాడు మీ శాలరీ 30,000 కాదు కదా 30 లక్షలు వచ్చినా సరే మీరు లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోలేరు. మీరు కనుక 30,000తోనే మీ బాధ్యతలు మొత్తం తీర్చాలి, మీ ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీ కోరికల్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. వాటిని నేను మానుకోవద్దని చెప్పట్లేదు, వాటిని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ప్రతి నెల ₹7,500 సేవ్ చేసుకుంటారు. ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. మీకు కనుక షేర్ మార్కెట్ అంటే అవగాహన ఉంటే మంచి స్టాక్స్ చూసుకొని అందులో పెట్టుకోవచ్చు. లేదన్నా నేను బీటెక్ చేశాను, నాకు షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, కానీ నా డబ్బులు పెరగాలన్నా అని మీరు కనుక అడిగితే ఆ డబ్బుల్ని మీరు మంచి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు కనుక ఎస్ఐపి గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ మనం ఛానల్లో ఒక వీడియో చేసాం. ఆ ఎస్ఐపి బేసిక్స్ ఏంటి, అందులో ఉన్న రిస్క్ ఏంటి, బెస్ట్ ఎస్ఐపీస్ ఏంటి, అవి మొత్తం అందులో చెప్పాం. కావాలంటే మీరు తర్వాత ఆ వీడియో చూడండి. అలాగే మీరు కనుక ఎస్ఐపిలో పెట్టారనుకుందాం, ఎందుకంటే నేను మీరందరూ ఎక్కువ మెజారిటీ యూత్ ఉన్నారనుకుంటున్నాను. మీరు యూత్ కాబట్టి ఎక్కువ రిస్క్ చేయగలరు. సో కాబట్టి ఎక్కువ రిస్క్ చేస్తే ఎక్కువ రిటర్న్ కూడా వచ్చింది. అలాగని రిస్క్ కదా అనేసి ఎవడో వచ్చి నీ డబ్బులు డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి అన్నాడు, అవి కాదు నేను చెప్తున్నా. ఆ రిస్క్ కాదు నేను చెప్తున్న రిస్క్ ఈక్విటీ షేర్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, అంతే. అందులో కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీకు స్టాక్ మార్కెట్ తెలిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి, స్టాక్ మార్కెట్ తెలియకపోతే దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. మీరు 7,500 తీసుకెళ్ళి ఒక్క ఎస్ఐపిలో పెట్టొద్దు. ₹2,500 తీసుకెళ్ళి లార్జ్ క్యాప్లో పెట్టుకోండి, 2,500 ఏమో మిడ్ క్యాప్లో పెట్టుకోండి, 2,500 స్మాల్ క్యాప్లో పెట్టుకోండి. ఇలా మీ 7,500ని డైవర్సిఫై చేసుకోండి. మీరు కనుక ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే యావరేజ్గా 13 to 14% రిటర్న్ మీరు జనరేట్ చేయగలుగుతారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మీ శాలరీ పెరుగుతూ ఉంటుంది కదా, కొంచెమన్నా సరే పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ని కూడా 10% పెంచుకోండి. మీరు ఈరోజు మీ శాలరీ ₹30,000 అయితే అందులో నుంచి ₹7,500 మీరు సేవ్ చేసుకోవడం మొదలు పెడితే, అలాగే ప్రతి సంవత్సరం దాన్ని 10% పెంచుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే కొత్తగా జాబ్ వచ్చింది, మీ వయసు ఈరోజు 23 సంవత్సరాలు అనుకుందాం. కరెక్ట్గా 20 ఇయర్స్లో అంటే మీకు 40-43 వచ్చే టైంకి మీ దగ్గర అక్షరాల ₹1,70,00,000 ఉంటాయండి. ₹1,70,00,000. ఒక ₹30,000 జీతం సంపాదించే వ్యక్తికి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ₹1,70,00,000 అనేవి చిన్న అమౌంట్ అయితే కాదు. మీరు అనుకోవచ్చు, అన్న 20 సంవత్సరాల తర్వాత అన్నారు కదా అప్పటికి అంత వాల్యూ ఉండిద్ది అంటే అప్పటికీ ఉండిద్ది. ఆ ₹1,70,00,000 వాల్యూ కనీసం అప్పటికైనా సరే ₹1,00,00,000 ఉండిద్ది. మీరు ఊహించుకోండి, ఈ రోజే మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే అసలు మీ లైఫ్ని మీరు ఎంత బ్యూటిఫుల్గా జీవించవచ్చు. మీరు కనుక మంత్లీ అలా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకోసం, మీ ఫ్యామిలీ కోసం అలాంటి బ్యూటిఫుల్ లైఫ్ని మీరు ఇవ్వగలుగుతారు. ఇప్పటి వరకు చెప్పింది మళ్ళీ ఒకసారి క్విక్గా రివైజ్ చేస్తా. మీకు ₹30,000 జీతం వస్తుంది, అందులో 60% అంటే ₹18,000తో మీ ఖర్చులు, అలాగే అందులో 15% అంటే ₹4,500తో మీ కోరికలు, అలాగే అందులో 25% అంటే 7,500 ఏమో ఇన్వెస్ట్మెంట్ కోసం, మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది కనుక మీరు ఫాలో అయితే జాగ్రత్తగా మీ లైఫ్ మారిపోతుంది. ట్రస్ట్ మీ. మీరు ఎన్నోసార్లు చాలామంది చెప్పడం వినుంటారు, కానీ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి మీ లైఫ్ ఎలా మారిపోతుందో మీరు ఊహించలేరు. ఈ 3 విషయాలు కష్టమే. ₹18,000తో నెలవారీ ఖర్చులు చేయడం కష్టమే, ₹4,500తో మన కోరికలు తీర్చుకోవడము కష్టమే, ప్రతి నెల ₹7,500 పక్కన ఇన్వెస్ట్ చేయడము కష్టమే. ఎందుకంటే చేతిలో డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఖర్చు పెట్టాలనిపిస్తుంది, కొత్త అవసరం పుట్టుకొస్తూనే ఉంటుంది. సో కాబట్టి డబ్బులు వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసేయండి. మీకు 1వ తారీఖు శాలరీ వచ్చింది, 1వ తారీఖు సాయంత్రానికల్లా ₹7,500 ఎస్ఐపి చేసేయండి. సో రిమైనింగ్ డబ్బులు మిగులుతాయి కదా, ఆ డబ్బులతో మీరు మీ నెల ఖర్చులు ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా మీరు ఖర్చులు అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాంలే అనుకుంటే కనుక డబ్బులు మిగలవు. ఎంత వెయిట్ చేసినా ₹1 కూడా మీరు ఇన్వెస్ట్ చేయలేరు. సో కాబట్టి డబ్బులు వచ్చిన వెంటనే ముందు ఇన్వెస్ట్ చేసేయండి, తర్వాత మిగతా డబ్బుతో మీ ఖర్చులు ప్లాన్ చేసుకోండి. సో ఇది మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన స్టెప్. అలాగే మీరు చేయాల్సిన ఇంకో ముఖ్యమైన స్టెప్ ఏంటి అంటే, మీరందరూ యంగ్గా ఉన్నారు, అలాగే మీ అందరికీ తెలుసు మన ఫ్యామిలీస్ అందరూ కూడా మన మీదే డిపెండ్ అయి ఉంటారు. మీరు కనుక ఇలాగే చక్కగా సంపాదిస్తూ ఉంటే మీ ఫ్యామిలీ కోసం బ్యూటిఫుల్ ఫ్యూచర్ మీరు ఇవ్వగలరు. కానీ ఒకవేళ మనకి ఏదైనా అయ్యిన పక్షంలో మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇన్సూరెన్స్లో ఏది పడితే అదొద్దు, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ప్రీమియం తక్కువ ఉంటుంది, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా సేఫ్గా ఉంటుంది. ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి అంటే, మీ శాలరీ 30,000 కాబట్టి సంవత్సరానికి 3,60,000. సో దానికి 20 టైమ్స్, సో 60 లక్షలు వస్తుంది. కొంచెం అటు ఇటుగా 50 లక్షలు తీసుకోండి.
మినిమం 50 లక్షల ఇన్సూరెన్స్తో మీరు స్టార్ట్ చేయండి. తర్వాత ఫ్యూచర్లో కావాలంటే దాన్ని 1 crore కూడా పెంచుకోవచ్చు. బట్ స్టార్టింగ్ మాత్రం 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోండి. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ప్రీమియం ఎక్కువేం అవ్వదు, ఎందుకంటే మీరు అందరూ యంగ్ కాబట్టి సంవత్సరానికి 5,000 నుంచి 10,000 లోపలే మీకు మంచి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది తీసేసుకోండి. అలాగే మీ కంపెనీ వాళ్ళు మీ అందరికీ ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. అది కనుక అన్నీ కవర్ చేస్తుంటే సూపర్. ఒకవేళ మీ కంపెనీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోయినా, లేకపోతే మీకు చాలా తక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ మీ కంపెనీ వాళ్ళు కవర్ చేస్తున్నా, మినిమం ఒక 5 lakh rupees హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ కోసం తీసుకోండి. అలాగే మీ అందరికీ తెలుసు ప్రస్తుతం AI వల్ల, గ్లోబల్ ఎకానమీ వల్ల జాబ్స్ అని ఎట్లా పడితే అట్లా తీసేస్తున్నారు. ఒకవేళ ఈరోజే మీ జాబ్ పోతే మీకు జాబ్ రావడానికి 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. సో అంతకాలం పాటు మీ ఖర్చులు అయితే ఆగవు కదా. మీ ఓనర్ వచ్చి రెంట్ అడుగుతాడు, ఈఎంఐ అడుగుతాడు. ఈ మొత్తం ఎలా తీర్చగలరు? తీర్చలేరు. సో కాబట్టి మీరు ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీ సేవింగ్స్లో కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకొని కనీసం మీ 6 నెలల ఖర్చులకు సరిపడే అమౌంట్ అయితే పక్కన పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అత్యవసర ఖర్చులు నెలకి 20,000 రూపాయలు ఉన్నాయనుకోండి. 20,000 × 6 1,20,000 రూపాయలు. ఆ 1,20,000 రూపాయలు మీరు నెలకు కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకొని అవి సేవ్ చేసుకోండి. ఈరోజు మీ జాబ్ ఉండొచ్చు, ఫ్యూచర్లో సడన్గా మీ కంపెనీ మిమ్మల్ని తీసేయచ్చు, ఫ్యూచర్లో సడన్గా మీ బైకో కారో రిపేర్ రావచ్చు, లేకపోతే మీకో మీ ఫ్యామిలీకో అత్యవసర మెడికల్ ఎక్స్పెన్స్ రావచ్చు. అలాంటప్పుడు మీరు ఈ పక్కన పెట్టిన ఎమర్జెన్సీ ఫండ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోండి. ఆ 1,20,000 రూపాయలు మీరు ఒక్కరోజే పక్కన పెట్టలేరు, మీరే కదా, ఎవరు పక్కన పెట్టలేరు. సో నెల కొంచెం పక్కన పెట్టుకోండి. సో ఒక 1 yearలోనో 2 yearsలో మీకు మంచి ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఏర్పడుతుంది. 60, 15, 25 గుర్తుంచుకోండి. ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మెయింటైన్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక్క ఇన్కమ్తో జీవించడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికి మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటి? మీ ఖర్చులన్నా తగ్గించాలి, లేకపోతే మీ ఆదాయాన్ని పెంచాలి. ఖర్చులు అనేవి మన చేతుల్లో ఉండవు. ఆల్రెడీ మనం తగ్గించాలని ఖర్చు మొత్తం తగ్గించేసాం. ఆ ఖర్చులు మనం ఏం చేయలేము ఇంకా. కానీ మీ చేతిలో ఉండే మార్గం ఏంటి? మీ ఆదాయాన్ని పెంచడం. ఫస్ట్ది మీ ప్రస్తుతం ఉన్న శాలరీని పెంచుకోవటం. అది ఎలా పెరిగిద్ది? కొత్త స్కిల్స్ నేర్చుకోండి, కొత్త ఆన్లైన్ కోర్సులు చేయండి. మీరు కనుక కొత్త సర్టిఫికేట్ కోర్సులు చేస్తే మీకు ఇప్పుడున్న శాలరీ కంటే 30%, 40%, 100% హైక్ ఇచ్చి కూడా తీసుకునే కంపెనీస్ ఉన్నాయి. సో కాబట్టి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీ శాలరీ కూడా పెరుగుతుంది. అదొక మార్గం. ఇంకొక మార్గం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని ఉపయోగించి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడింగ్ వచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఫివర్ అనే ఒక యాప్ ఉంది, ఫ్రీలాన్సింగ్ అనే ఒక యాప్ ఉంది. ఇలాంటి ఎన్నో యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్లో మీకున్న స్కిల్స్ని మీరు యూజ్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చి అనుకోండి, ఆ ఫివర్ అనే యాప్లో మీరు రిజిస్టర్ అయ్యి ఇలా నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తానని మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే అప్పుడప్పుడు క్లయింట్స్ వస్తూ ఉంటారు. స్టార్టింగ్ కాబట్టి మీకు వెంటనే క్లయింట్స్ రారు. ఒక రోజులో రాకపోయి, వారం రోజులు రాకపోయి, నెలకు కూడా రాకపోయి, 3 నెలలకు ఒక క్లయింట్ వచ్చాడు అనుకోండి. ఆ వచ్చిన క్లయింట్కి మీరు యావరేజ్గా వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఒక 10,000, 15,000 ఛార్జ్ చేశారు. 15,000 ఛార్జ్ చేశారు అనుకుందాం. ఆ 15,000 అంటే 3 నెలలకు ఒక క్లయింట్. సో 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 15,000 అంటే ఆల్మోస్ట్ మీ మంత్లీ ఇన్కమ్ 5,000 పెరిగిపోయింది. మళ్ళీ ఆ 5,000లో మీరు కొంచెం ఖర్చుల కోసం పెట్టుకోవచ్చు, కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వెబ్ డిజైన్ వచ్చినా, లోగో క్రియేట్ చేయడం వచ్చినా, కోడింగ్ వచ్చినా, లేకపోతే మీకు ఎడ్యుకేషన్ అండ్ ఇంట్రెస్ట్, మీకు టీచ్ చేయడం వచ్చినా, మీ స్కిల్స్ని యూజ్ చేసి మీరు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, అన్నా చెప్పడం ఈజీయే, కానీ రోజంతా వర్క్ చేసి ఇంక ఈ మొత్తం ఎప్పుడన్నా అంటే, నేనేమి మిమ్మల్ని ఫుల్ టైం చేయమంటలేదండి. అప్పుడప్పుడు వీకెండ్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒక 1 hour, 2 hours, లేకపోతే రోజు జాబ్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour, ఇలా మీరు మీ టైంలో కొంచెం కేటాయించినా సరే మీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కేవలం మీ శాలరీ మీదే కాదు, మీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో కాబట్టి మీరందరూ చేయాల్సింది మీ ప్రెజెంట్ ఉన్న శాలరీని ఎలా పెంచుకోవచ్చో ఆలోచించండి. అలాగే మీకున్న స్కిల్స్ యూజ్ చేసి ట్యూషన్స్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, కోడింగ్ అవ్వచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే ఆ స్కిల్స్ యూజ్ చేసి కొత్త ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ శాలరీ 30,000 అయినా కూడా సూపర్ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతారు. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాల్లో చాలా విషయాలు కష్టమండి, ఎందుకంటే అవి మొత్తం నేను ఫేస్ చేశాను కాబట్టి. కానీ వాటిని కనుక మీరు జాగ్రత్తగా డిసిప్లిన్గా ఫాలో అయితే మీ లైఫ్ని, మీ ఫ్యామిలీ లైఫ్ని మీరు చేంజ్ చేసేయచ్చు. కానీ చాలామంది ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళ లైఫ్ మారట్లేదు. మీరు కనుక ఈ రోజు నుంచే ఈ రూల్స్ మొత్తం ఫాలో అవడం స్టార్ట్ చేయండి, మీ లైఫ్ ఎలా మారుతుందో మీరే చూస్తారు. ఈ వీడియోలో ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, మనీని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగే ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.